షలోం. మీ అందరికీ షలోం. యెహోవా నామం పేరిట, యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ షలోం షలోం. ప్రైజ్ ది లార్డ్. షలోం. థ్యాంక్ యూ గాడ్. ప్రభువా నీకు వందనాలు. ఈ యొక్క రాత్రికాల సాయంకాల సమయంలో మనందరం కూడుకొని దేవుని కృపలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని రాకడ ఆలస్యమైంది కనుక మరొకసారి మనందరం కూడుకొని సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఘనమైన లాభమును, ఆ యొక్క ఘనమైన నామమును మనం గనుపరుచుటకు ఇట్టి అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు మన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అలాగనే ఈ యొక్క కరోనా, అతి భయంకరమైనటువంటి కరోనా, ఈ వైరస్ ఈ ప్రజలను తినివేస్తూ ఉన్నది. భయపడబాకండి. దేవుని ఆత్మ కలిగి ఉన్న వారిని ఏమీ చేయదు. ఆత్మ కలిగి ఉన్న వారు కూడా చాలా మంది చనిపోయారు పాస్టర్ గారు అని చెప్పి కొంతమంది నాతో మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను. ఆత్మ కలిగి ఉన్నప్పుడు అది పరిశుద్ధాత్మ, సర్వసత్యములోనికి నడిపించగలిగినటువంటి ఆత్మ, లేకపోతే భ్రమపచ్చు ఆత్మ కలిగి ఉన్నారా అనేది మెయిన్. భ్రమపచ్చు ఆత్మ మనుషులను నాశనం చేస్తుంది, కానీ సర్వసత్యములోనికి నడిపించే ఆత్మ అది క్రీస్తు ఆత్మ అయ్యున్నది. స్తోత్రం. మరి రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనాలు మనం చదువుకున్నట్లయితే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల పక్షమున మీరు ఆత్మ స్వభావం కలవారై, మీలో నివసించిన పక్షమున మీరు ఆత్మ స్వభావం కలవారయ్యి, కానీ శరీర స్వభావం కలవారు కాదు. శరీర స్వభావం కలిగిన వారైతే కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరైతే క్రీస్తు ఆత్మ లేదో వాళ్ళు ఆయన వాడు కాదట. బట్ నువ్వేమి ఆత్మ కలిగి ఉన్నావో తెలుసుకో. ఒక దినం నేను పరిశుద్ధాత్మ అభిషేకం అని చెప్పి నేను ఒక దినం ఒక సాట ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు వాళ్ళు స్తుతించండి, దేవుని స్తోత్రాలు చెప్పమన్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఏం చేయాలి? దేవునికి స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా అని దేవుని స్తుతిస్తున్నప్పుడు ఒకళ్ళు మాత్రం స్తోత్రం 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 అంటున్నప్పుడు ఒకళ్ళు మాత్రం ఇలా అంటున్నారు, అంటే ఏం చేస్తున్నారు? బుస్సలు కొడుతున్నారు. ఏంట్రా అంటే ఇది బుస్సలు కొట్టే ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ కాదు, బుస్సలు కొట్టే దురాత్మ, భ్రమపరచు ఆత్మ. వాళ్ళు మళ్ళీ ప్రవచనాలు చెప్తున్నారు. నా కుమారుడా నేను దేవుడు నీకు ఇచ్చేస్తున్నాడు, నీకు ఇల్లు ఇచ్చేస్తున్నాడు, నిన్ను ప్రత్యేకమైన అయి చేసేస్తున్నాడు, ఈ చేసేస్తున్నాడు. ఏంట్రా బాబు? వీళ్ళని గమనించి వాళ్ళని గమనించినప్పుడు వాళ్ళకి పట్టిన ఆత్మ ఏమైనది అని తెలిస్తే వాక్యానుసారముగా జీవిస్తున్నటువంటి వారు ప్రవచనాలు వేరుగా ఉంటాయి. అది వాక్యమును ఎత్తిపడతారు. వారి విశ్వాసమును బట్టి, వారి క్రియలను బట్టి, వారి యొక్క వాక్యమును ఎత్తిపట్టి ప్రవచించినప్పుడు ఆ ప్రవచనమును నెరవేర్చబడుతుంది. ఇస్ ద రీమా ప్రవచనాలు అవి. అంతేగాని పరిశుద్ధాత్మని చెప్పి ప్రవచనాలు చెప్పి చాలా మంది ప్రవచనాలు నెరవేరలేదండి మాకు. నన్ను ఎందుకంటే వాళ్ళు వివేచన, వాడిని ఎదటవాడిని మోటివేషన్ చేసే ప్రవచనాలు కొన్ని నెరవేర్చబడి అనుకో వాళ్ళు ఎంతో ఆనందపడి వాళ్ళకి ఆకర్షించబడుతూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం నిజం, దేవుని యొక్క ఆత్మ సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఆయన కాపరిగా ఉన్నాడు. 23వ కీర్తన అంటున్నాడు కదా, ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఆయన పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరును చేయించున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. యెహోవా నా కాపరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా నా కాపరి. యేసు క్రీస్తు కూడా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? యోహాను సువార్తలో 10లోను 14లోను ఇస్ క్లీన్ గా రాయబడింది. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. నేనే మార్గమును జీవమును సత్యమును అంటున్నాడు. ఏంటి? నేనే మార్గమును జీవమును సత్యమును, నేను గొర్రెలకు మంచి కాపరిని. అంటే యేసు ప్రభువారు మరి పాత నిబంధనలో చూసినట్లయితే యెహోవా అంటున్నాడు, ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు.
అంటే క్రీస్తు ఆత్మ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు ఆయన ప్రియకుమారుని భూలోకంలోకి పంపించిన తర్వాత ఆయన ఆత్మ, ఎందుకంటే యేసు ప్రభు వారు ఏం చెప్పినాడు, ఇదిగో ప్రత్యేకంగా ఇలా చెప్తున్నాడు. ఏమని తెలుసా, శిష్యులతో మీరు మేడగదిలో ఉండి ప్రార్థన చేయించినప్పుడు ఇదిగో నీ యొద్దకు నేను ఆదరణకర్తను నేను పంపించుచున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదరణకర్తను మేము పంపించుచున్నాను. ఆదరణకర్త ఎప్పుడైతే వచ్చాడో వాళ్ళ మీద అనేక బలమైన అభిషేకం వచ్చింది. అన్య భాషలలో మాట్లాడుతున్నారు, వేరే వేరే దేశపు భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళపైన అగ్ని జ్వాలలు రగిలించబడినాయి. వాళ్ళపైన నాలుకలు సరళమవుచున్నవి. మహోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవాని మూలాభాషార్థము రిన్యులు దస్మంచిని ఖైడిదురడు ఫోడ సలాం. యెహోవా సర్వశక్తి కలిగినటువంటి దేవాది దేవుడా మీకు స్తోత్రం. మూలాభాషార్థం అది. అన్య భాషలలో మాట్లాడుదరని మార్కు సువార్త 16:16 రాయబడి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అన్య భాషలు కేవలం మారు మనసు కలిగినటువంటి విశ్వాసికి ఈ వాక్యము. రోగుల మీ చేతుల నుంచి స్వస్థను ఉంటారట. మరి మరణకరమైన ఏగి తాగిన వాళ్ళకి హాని జరుగుతట. లేకపోతే వాళ్ళు మరి దెయ్యములను ఎల్లగొడతారట. కేవలం ఏమిటో తెలుసా, వీళ్ళ విశ్వాసులు, అభిషక్తులు కాదు, దేవుని సేవకులు కాదు, బలవంతులు కాదు, కేవలం విశ్వాసం. శక్తిహీనులు కాదు వీళ్ళు, శక్తి కలిగిన వారు. బలమైన శక్తి. ఏమి శక్తి అది? పరిశుద్ధాత్మ శక్తి. ఈ రోజున పరిశుద్ధాత్మ శక్తి లేని వారు వేల కొలది బోధలు బోధిస్తూ ఉండగా అనేక సంఘాలలో లౌకిక బోధలు, లౌకికమైన యేసు ప్రభువునే చూపిస్తారు. పరిశుద్ధాత్మను అంగీకరించిన వాళ్ళు ఆత్మ లేని బోధకులు ఎక్కువైపోయారు. దేవుడు నిన్ను దీవిచ్చేస్తాడంతే. దేవుడు నిజంగా దీవిచ్చేస్తాడా అంటే, ఇదిగో యేసు ప్రభువును కొండ మీదకి ఎత్తుకెళ్లి సాతానిలాగా చెప్తున్నది ఏమన్నా తెలుసా, ఒక్కసారి నా పాదములకు నమస్కారం చేసినట్లయితే ఈ లోకములో ఉన్న అన్ని కూడా నేను నీకు కలుగు చేస్తాను, నీకు ఇస్తాను అని చెప్తున్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మాత్రం గుర్తుంచుకోనండి, ఈ లోకములో సాతానికి నమస్కరించినలా అన్ని ఇచ్చేస్తుందట. పలానా సంఘానికి వెళ్ళానండి, మంచి బోధ విన్నానండి, ఆయన దేవుడు దీవిస్తాడు, ఎలా ఉన్నా దేవుడు దీవిచ్చేస్తాడు, ఏం చేసిన ఇది కృపాకాలం అండి, దేవుడు దీవిచ్చేస్తాడు, ఇది కృపలోనూ ఉన్నావు గనక దేవుడిని దీవిచ్చేస్తాడు. కృపలో ఉన్నావని పాపం చేసేస్తూ దేవుడు దీవిచ్చాడు. దేవుడు దీవిస్తున్నాడా? ఓకే రైట్, నేను దెయ్యం దీవిస్తున్నా నేను చెప్తున్నా. దెయ్యం కావాలంటే అన్ని ఇస్తుంది. ఎందుకంటే దాని ప్రకారం దీవిస్తారు కదా. దాని లైన్లో మీరు నడుస్తున్నారు కదా. దెయ్యం దీవించదా? దీవించేస్తుంది. ఓ రోజున దెయ్యాలు ఒక సభ పెట్టుకుని అట. దెయ్యాలంటే దురాత్మ సమూహాలు. అరే అక్కడ సభ జరుగుతుందిరా, అక్కడ వేల కొలిది ప్రజలు వచ్చారా, అక్కడ సంఘం చాలా పెద్దదిరా, చాలా మంది వెళుతున్నారా, ఓ కోట్ల మంది, అసలు ఆసియా ఖండాల్లోని పెద్ద సంఘం రా ఇది. ఏంటంటే ఆడి మనోడేరా, ఆడి మనోడే. ఎవరు అనుకుంటున్నారట? దెయ్యాలు మాట్లాడుకున్నారు. వాళ్ళకి ఆత్మ లేదు, ఆడు మనవాడే. చాలా మందిని పోగు చేసి మనకు అప్పగెత్తున్నాడు. ఆడు లౌకిక బోధకుడు, ఆత్మ లేనివాడు కాదు. కనుక వాళ్ళని ఏమనొద్దు, దీవించు. కావాలంటే ఏం కావాలంటే అయ్యవండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది, నీతిమంతునికి అనేకమైన శ్రమలు, దీవెనల కొరకు మీరు కోరుకోవద్దు. శ్రమలు కోరుకోండి, దేవుడిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, యోబుకు భయంకరమైన శ్రమ వచ్చింది, అయినా దేవుని దూషించలా. దేవుడు మరలా 200గా ఇచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు? లౌకిక ఆత్మ కలిగి ఉన్నావా, లేకపోతే పరిశుద్ధాత్మ సర్వసత్యములో నడిపించగలిగిన ఆత్మ కలిగి ఉన్నావా? ఈ రాత్రి లేకపోతే ఈ సమయంలో, ఈ సాయంకాల సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటే, ఇదిగో ప్రత్యేకముగా నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా, లేకపోతే లౌకిక ఆత్మ కలిగి ఉన్నావా? లౌకిక ఆత్మ కలిగిన వారు ఆత్మల్లో రకాలు ఉన్నాయా పాస్టర్ గారు అని అడిగితే నన్ను ఒకరు రోజున చెప్పాను. అయ్యా ఉన్నాయ్యా, లౌకిక ఆత్మ
దురాత్మ, భ్రమపరచు ఆత్మ, బోధిస్తూ నటిస్తూ యాక్టింగ్ చేసే ఆత్మ, నిన్ను మంచి నడవడికలో నడిపిస్తూనే పాతాళానికి ఈడ్చుకెళ్లే ఆత్మ, ఇన్ని ఆత్మలు కలిగి 33 కోట్ల దూతలు, దురాత్మ సమూహాలు 10 విధాలుగా పనిచేస్తూ చిక్కులు పెట్టే ఆత్మ, తగలాటాలు పెట్టే ఆత్మ, గొడవలు పెట్టే ఆత్మ, భార్య భర్తల మధ్యలో చిక్కులు పెట్టే ఆత్మ, గొడవలు పెట్టే ఆత్మ, రాజకీయంగా గొడవలు పెట్టే దురాత్మ, రాజకీయంగా మంచి చేయనీయకుండా చెడు చేసే దురాత్మ, ఈ రకమైనటువంటి దురాత్మలు చాలా ఉన్నాయి. నువ్వు ఏ ఆత్మ కలిగి ఉన్నావు, ప్రేమించి ప్రేమ కలిగి ఉంటది. దేవుని ఆత్మ ప్రేమ కలిగి ఉంటది, డంబము కలిగి ఉండదు, ఎచ్చుల మాటలు మాట్లాడదు, మెహర్బానీ మాటలు మాట్లాడదు. ఆత్మ తగ్గించుకుని ఉంటది. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. తనను తాను తగ్గించుకున్నవాడు ఏమిటంట? హెచ్చించబడతాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిన్ను నువ్వు తగ్గించుకో, కోపాన్ని చంపేయి, ప్రేమించు. అందుకే యేసు ప్రభు వారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించండి అన్నారు. మరొకసారట అందరూ ఏడుస్తూ ఉంటే, అమ్మలారా ఎందుకు ఏడుస్తున్నారు? నా కోసం మీరు ఏడవద్దు, కానీ మీ కొరకును మీ పిల్లల కొరకు ఏడవమన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన్ని సిలువ వేయండి, ఆయన చంపేయండి అని కేకలు వేసినటువంటి ఆ నోట్ల పైన, ఆయన నీతిమంతుడి పైన, పరిశుద్ధుడి పైన ఆయన రక్తం కార్చాలని, ఆయన యొక్క రక్తాన్ని చిందించాలని వాళ్ళందరూ కేకలు పెట్టారు గనక ఆ శాపము ఆ జనుల మీద, ఆ ప్రాంతం మీద ఉంటది గనక ఆ శాపము ఆ పిల్లల పైన ఉండకోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు ఆయన కొరకు ఏడాల్సిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన దైవ కుమారుడు, ఆయనకి ఆ సంగతి తెలుసు. అందుకంటే మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోని చెప్తున్నాడు. ఆయన ఏ రోజు శరీరం వైపు చూడలేదు, ఏ రోజు ధనం వైపు చూడలేదు, ఏ రోజు శారీర సంబంధమైన ఆకాంక్షల వైపు చూడలేదు. ఆయన పరిశుద్ధుడును, ఆయన పరిశుద్ధుడును, ఆయన పరిశుద్ధుడును. ఆయన ఆత్మ కలిగి ఉన్నవారు ఇలాంటివి చేయరు. ఆయన ఆత్మ కలిగి ఉన్నవారు డంబానికి పోరు. ఆయన ఆత్మ కలిగి ఉన్నవారు మెహర్బానీకి పోరు. ఆయన ఆత్మ కలిగి ఉన్నవారు పిచ్చి వేషాలేరు. ఆయన ఆత్మ కలిగి ఉన్నవారు వెర్రి వేషాలేరు. ఆయన ఆత్మ కలిగి ఉన్నవారు మరి అనేకులను దూషించరు, వాళ్ళ పాపం వీళ్ళ పాపం ఎత్తి చూపించరు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు, కరుణిస్తారు, వాళ్ళందరినీ బాగు చేస్తారు. నీ దగ్గర బాగు చేసే మనసుందా? కరుణించే మనసుందా? ఆదరించే మనసుందా? దీవిచ్చేస్తాడే నీకెందుకులే నే అంటారా? ఇది కృపాకాలం అండి, క్షమిస్తాడండి దేవుడు. ఇది కృపాకాలం అండి, క్షమిస్తాడు. కృపాకాలం క్షమిస్తాడని అన్ని తప్పులు చేస్తావు. ఒకప్పుడు తెలియని వయసులో నేను ఎన్నో పాపములు చేసినటువంటి వాడనే. నేనైతే మంచాడిని అని చెప్పి నేను నీతిమంతుడని నేను చెప్పట్లేదు, కానీ పాపములలో నుంచి విడిపించబడి, శాపములో నుంచి విడిపించబడి, దారిద్ర్యములో నుంచి విడిపించబడి, నీచమైన కార్యములలో నుంచి విడిపించబడి, సర్వసత్యములోనికి నడిపించగలిగినటువంటి పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకమును కలిగి ఈ రోజున బోధించగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. Rizala kaimidiri wadadanama laud sividanama kishilyu rizala asakaya laba Bidos mind the Lord as very the sakati the kamtimi the Lord sam Shalom the Jesus my Lord the Jesus Rishili akanti gdirubama asbakutula basa బహోన్నతుడా, మహాగుణుడా, మహత్కార్యములు, గంభీర కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయవాడా, సర్వశక్తి కలిగిన దేవుడా, ఇదిగో ఈ భూలోకములో నశించిపోతున్న ప్రతి వారి మీద పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం ఈరోజు నేను ఇంకా కావాలా? అదే పరిశుద్ధాత్మ అభిషేకం అంచు దినములలో అన్య జనుల పైన ఆయన ఆత్మ కుమ్మరించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా సర్వసత్యములోకి నడిపించగలిగిన ఆత్మ కావాలి అనుకున్న వారు మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం.
అధిపతి బహోన్నతుడ మహాగణుడమైన మా రాజా, దయగలిగిన దేవుడానికి స్తోత్రములు. నీ బిడ్డల ప్రభువా, నీ వర్తమానం వింటున్నటువంటి బిడ్డలను సర్వ సత్యములోకి నడిపించగలిగినటువంటి ఆత్మను ప్రభా నడిపించమని, లౌకిక ఆత్మలు లేకపోతే మంత్ర ఆత్మలను, దెయ్యపు శక్తుల ఆత్మలను కాదు కానీ ప్రభా పరిశుద్ధాత్మ, అగో నా ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నావు కనుక ప్రభా, క్రీస్తు ఆత్మ ఎవరైతే కలిగి ఉన్నారో వారికే నిత్య రాజ్యమును గనక ప్రభువా, నీ ఆత్మాభిషేకమును పొందుకోవాలనుకున్న బిడ్డలు ఎవరైతే మోకరించి ఆసక్తి కలిగి ఉన్నారో వారిపైన మీ ఆత్మను కుమ్మరించమని, వారిపైన నీ కృపను ఉంచమని, వారిపైన నీ దయను ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ఆసక్తి కలిగిన బిడ్డల మీద touch my Lord Jesus. Power, the power. Zilla akaratara girayama, amblimi dirisopaya kalayama. Svidi sholom, eradisi to come to my Lord Jesus. ప్రభు నీ ఆత్మను కుమ్మరించండి ప్రజల పైన. అదిగో వాళ్ళ కుటుంబాలలో సమస్యలను, ఇరుకులను, ఇబ్బందులతో బాధపడుతున్న కుటుంబాలను ప్రభు ప్రారంభమని ఆ సమస్యలను ప్రార్థిస్తున్నాను. రోగమును, శాపముతో బాధపడుతున్న వారు, దారిద్ర్యంతో బాధపడుతున్న వారు, ఈ అంచు దినాలలో, ఈ భయంకర కరుణ సమయంలో నాయన అనేక మంది మరి ఆహారం లేక కుటుంబాలలో బాధపడుతూ ఉన్నారు ప్రభా, ఆహారం లేక ఎంతో వేదన పడుతూ ఉన్నారు నాయన. అలాంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను, ఆ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. దారిద్ర్యం అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ధనం ఉండి అయ్యా ఎంజాయ్ చేస్తూ, పేకాడుతూ, మందు తాగుతూ, లేకపోతే భయంకర వ్యభిచార సంబంధమైన ముసుగులో నలిగి వేలాడుతూ ఉన్నారే కానీ యేసు ప్రభువును నమ్మాము మాకు తెలుసు అంటున్నారు. మోసకరమైన ఆత్మ నాకు పట్టింది ప్రభా, వాళ్ళ మోసకరమైన ఆత్మ నుంచి వాళ్ళని విడుదల చేయమని, పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించమని, మీ కృపలో భద్రపరచమని, యావత్తు ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మా రక్షకుడు మా ప్రభువును యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుకొని తండ్రి. ఆమేన్. షలోమ్ షలోమ్. ప్రైజ్ ది నేమ్ ఆఫ్ జీసస్.